అరే మామ, నైట్ మనం గోవాకి వచ్చేసినట్టున్నాం మామ. అరే నీ ఇంట్లో కదా నైట్ అనుకున్నాం, అప్పుడు వీడికి ఎట్లా తీసుకొచ్చినావురా మమ్మల్ని? అవును మామ, నాకు కూడా అర్థమైతలేదు ఎట్లా వచ్చినామో. కానీ ఈ బీచ్ చూస్తుంటే మాత్రం నాకు కూడా మస్తు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మామ మొత్తం మనం ఇలా పబ్బు పోదాం, మొత్తం నైట్ అంటే మస్తు ఎంజాయ్ అయ్యాను మామ. అయితే సరే, ఒవ్వదేరు ఎత్తే పైసలు మొత్తం బయటికి తీర్రా. ఇలా మనం ఫుల్ ఎంజాయ్ చేయాలరా గోవాలత. అరే ఓ తెల్లోడా, నువ్వు ఫస్ట్ నీ పైసలు బయటికి తీరా. మామ, నేను నిన్న నిద్ర పోయేటప్పుడు పర్సు జోబులో పెట్టుకోవడం మర్చిపోయినా మామ. అరే బుడ్డోడా, నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? డాడీ, నేను గోవాకు మర్చిపోయి వచ్చిన డాడీ, కానీ నా దగ్గర పైసలు డాడీ. కొంచెం ఫోన్ పే కొట్టు జల్దీ, మా దోస్తు గారు మళ్ళీ నన్ను నమ్మడు డాడీ. అరే పుట్టోడా, నీ దగ్గర కూడా రూపాయలు లేదారా? అరే పొడుగోడా, నువ్వనేమన్నా తెచ్చినావా లేదంటే నువ్వు కూడా వచ్చినావా? నేను మీ లెక్క కాదురా, నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. అరే ఇంతనే మామా? అరే నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయిరా. 150? 150తో ఏం ఎంజాయ్ చేస్తాం కానీ రేపు న్యూ ఇయర్ ఉంది కదా, 150తో హాఫ్ కేజీ కేక్ అన్నా తిందాంపా. అరే మీరు కళలు కంటారు రారా, మీరు నిద్రబాబులు ఉండి ఇంకా కళలు కంటూనే ఉండరు. జన్మ అంతా కళలు కంటారు, రోజు కళలు కంటూ ఉండండి. అరే అందరు గోవా గోవా కలవరుస్తారు, కానీ మనం గోవా ఈ జన్మలో పోవులేదు, ఏం లేదు.